రాజు రంతిదేవుడు. ఆయన గొప్ప రాజు అనమాట. ఎవరికి తన ప్రజలకు ఎవరికి ఏ కష్టంలో ఉన్నా కానీ అది తీర్చేవారు. అట్ ద ఎనీ కాస్ట్ లెక్క చేసేవారు కాదనమాట. ఎంతో గొప్ప సుపరిపాలన అందించిన రాజు ఆయన. ఆ రాజ్యంలో ఒకసారి కరువు కాటకాలు బాగా వస్తాయన్నమాట. వచ్చేసి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 1 ఇయర్, 2 ఇయర్, 3rd ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది ఆ కరువు. ఇంకా ప్రజలు అల్లకల్లోలం అయిపోతూ ఉంటారు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, జంతువులన్నీ చనిపోతూ ఉంటాయి, భూములు ఏమి ఉండవు అన్నమాట. చాలా కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు రాజు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ముందంతా కూడా అవసరానికి కావలసిన వాళ్ళందరికీ ధాన్యము, ధనము అలా పంచి పంచి తన ఖజానా కూడా నిండుకుంటుందన్నమాట. ఏమి ఉండదు అందులో. సో అప్పుడు ఏం చేస్తాడంటే రాజు ఎలా చేయాలి, ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని, ఆయన గొప్ప దైవభక్తుడు కూడా, విష్ణు భక్తుడు అనమాట. అనేసి తనను అడిగిన వాళ్ళకి ఎవరికి కాదనకుండా అంతగా చేసిన ఆ రాజు ఆ రాజ్యానికి అంత ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి తనకు కూడా లాస్ట్కి ఏమవుతుందంటే తినడానికి తనకు కూడా ఫుడ్ లేక పస్తులు ఉంటాడు అతను, అతని కుటుంబము. ఒకసారి ఏమవుతుందంటే ఒక అతను కొంతమైన ఫుడ్ తీసుకుని కొంచెం వాటర్ తీసుకొని వచ్చి రాజుగారికి ఇస్తారనమాట. ఇస్తే రాజు ఏమనుకుంటాడు, సరే ఇంతవరకు నా భార్య బిడ్డల్ని ఇట్లా దాహంతో ఆకలితోటి ఇబ్బంది పెట్టాను కదా, ఇప్పుడైనా ఈ ఆహారం ఈ ఒక్క రోజన్నా ప్రశాంతంగా భోంచేస్తే బాగుంటుంది అనేసి ఆయనకు కూడా చాలా ఆకలిగా ఉంటుంది. సరే తిందామనేసి ఆ ప్లేట్ అది అంతా ఇట్లా పెట్టుకొని తెచ్చుకునేసరికి ఒక సన్యాసి వస్తాడనమాట. ప్రభు, నేను చాలా ఆకలితో ఉన్నాను, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను, నాకు కొంచెం ఆహారం ఇవ్వరా? సరే అనేసి ఆయన ఆహారంలో కొంత భాగం ఆ సన్యాసికి ఇస్తాడు. నెక్స్ట్ ఇంకొకరు వేరే రాజ్యం నుంచి వస్తాడనమాట. అయ్యా, మీ రాజ్యంలో మీ ఎలా ఉన్నారు, ఏమి అంతా పర్యవేక్షించడానికి నేను వచ్చాను, ఇప్పుడు టైం అయింది, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఏమైనా పెడతారా? సరే కొంత భాగం ఆయనకు కూడా ఇస్తాడు, ఇంకా సగ భాగం ఉంటుందన్నమాట. అప్పుడు ఒక అతనేమో కిరాతకుడు అంటారు చూడండి, అతను కొన్ని కుక్కల్ని వేసుకొని వస్తాడనమాట. రాజా, నా కుక్కలకి ఆహారం లేక అలమటిస్తున్నాయి, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఫుడ్ ఇవ్వండి. సరే ఆ మిగిలినది అదంతా కూడా ఇచ్చేసి సర్లే నేను కాస్త వాటర్ తాగినా సరిపోతుంది అనుకుంటాడు. సరే నీళ్ళ గ్లాస్ పట్టుకునేసరికి ఎక్కడి నుంచి వస్తాడో ఒక బెగ్గర్ వస్తాడనమాట. ప్రభు, నాకు తినడానికి లేదు, తాగడానికి లేదు, కనీసం నాకు దాహం ఇవ్వండి, కొంచెం వాటర్ ఇవ్వండి అని అడుగుతాడు. సరే ఆ తాగడానికని పట్టుకున్న నీళ్లు కాస్త అతనికి ఇచ్చేస్తాడు. అతను తాగేస్తాడు. తాగిన వెంటనే ఆయన మహావిష్ణువుగా అవతారం చూపిస్తాడనమాట ఆ రంతిదేవుడికి. మహానుభావ, మీరా స్వామి, తండ్రి అని అంటే నిన్ను పరీక్షించడానికే ఇన్ని టెస్టులు పెట్టాను, అంతా నా వారే, నా పరివారమే వీళ్ళంతా. సో నువ్వు నెగ్గావు, ఇంకా నీ ప్రజలకు నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా సిరి సంపదలతో వర్ధిల్లండి, మీ రాజ్యం మీదకి కూడా ఎటువంటి రాజులే కానీ వచ్చి దండెత్తరు, హ్యాపీగా ఉండండి, నీవే కాక నీ తరతరాలు కూడా ఎంతో గొప్పటి జీవితం గడుపుతారు అనేసి ఆయన దీవించి అంతర్ధానం అయిపోతారు.